పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే నా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన నెలంతా దేవుడు కాపాడి నూతన నెలలో మే నెలలో 5వ రోజునకు మనం చేరి ఉన్నాం. ఈరోజు కూడా లైవ్లో చూస్తున్న మీ అందరినీ, అలాగే యూట్యూబ్లో చూడబోతున్నటువంటి బిడ్డలందరినీ హేరాళముగా ప్రభు ఆశీర్వదించమని ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను ప్రభును కర్పించుకుంటూ ప్రార్థిస్తాం. మరణించిన కుళందేరాజ్, పనిమే మేరీ, డెల్ఫిన్ అల్ఫోన్సా ఆత్మల శాంతి కొరకు, అలాగే ఫాదర్ సిర్లు గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నవారు వెర్నన్ మరియు మారీ. అలాగే సిహెచ్ సాంబవి మంచి ఉద్యోగం, సిహెచ్ కస్తూరి ఇందిరమ్మ ఇల్లు వచ్చినట్లుగా, కస్తూరికి ఇందిరమ్మ ఇంట్లో వచ్చినట్లుగా, ప్రవీణ్ కుమారికి జాబ్ పెర్మనెంట్ అవునట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జోసెఫ్ హార్ట్లో స్టంట్ వేసిన తర్వాత ఎన్నో కాంప్లికేషన్ ఉన్నప్పటికీ త్వరగా కోలుకుంటున్నాడు. అతనికి మంచి ఆరోగ్యం దయచేసిన దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బి మెర్లిన్ ల్యాన్సీ 5వ జన్మదినోత్సవ సందర్భంగా ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా. పి మేరీ లీసా ల్యాన్సీ మంచి ఆరోగ్యం, చదువులలో ప్రభు తోడుగా ఉండి నడిపించినట్లుగా, 3 గంటల ప్రార్థన ద్వారా జరిగిన అద్భుతాలకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు బి లూర్ద్ రాజ్ కుటుంబం. బి మెర్లిన్ ల్యాన్సీ, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. జేసీ బెంజమిన్ పాల్ కుటుంబంపై పునీత అంతోని వారి దీవెనల కొరకు, ఆర్థిక సమస్య నుండి విడుదల, పెండింగ్ వర్క్స్ అన్నీ త్వరగా పూర్తి అవునట్లుగా, కుటుంబంలో శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం, ఫాదర్ సిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. గుత్తికొండ ఋత్వికాకి మే 9వ తేదీన జరుగు నీట్ ఎగ్జామ్ మంచిగా ర్యాంక్ వచ్చినట్లుగా, ఇంజనీరింగ్లో ప్రీ సీట్ వచ్చినట్లుగా ఫాదర్ సిల్ గారికి, ఇతర గురువులకు మరియు బృందం అందరి మంచి ఆరోగ్యం కొరకు కేంద్రమునకు వచ్చే భక్తులందరూ దీవించబడినట్లుగా, రమేష్ పద్మ కుటుంబ సభ్యులందరిపై దేవుని దివ్య కారుణ్య ప్రభు దీవించినట్టుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు జి రమేష్. మస్తాన్ రావు విమల వివాహ వార్షికోత్సవ సందర్భంగా మానసిక శారీరక ఆరోగ్యం, దేవుని దీవెనలు, ఆధ్యాత్మిక ఎదుగుదల, ప్రశాంతమైన జీవితం కొరకు, అలాగే ప్రతిభ ఇంటర్వ్యూలో సక్సెస్ అగినట్లుగా, త్వరగా ఉద్యోగం వచ్చినట్లుగా, దేవునికి సాక్షిగా నిలబడినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు మస్తాన్ రావు విమల గారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. న్యూయార్క్ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న నా పెద్ద కుమార్తె కొరకు నేను దీక్షా క్రాస్ తీసుకున్నానని ఒక వ్యక్తి సాక్ష్యం చెప్తున్నారు. 2 రోజుల్లోనే జాబ్ ప్రాసెస్ ఆరంభమైనది. గుడ్ ఫ్రైడే రోజు ఎంప్లాయీ ఐడి కార్డు ఆమెకు వచ్చింది. ఈస్టర్ తర్వాత సోమవారం నాడు ఆమె ఉద్యోగంలో చేరింది. దేవునికి స్తోత్రం అని చెప్తున్నారు. ఫాదర్ సిరులు గారు వడకంలో సమయంలో ఆమెను దీవించినందుకు వందనాలు అని చెప్పుకుంటున్నారు. అలాగే ఆమెకి పెర్మనెంట్ జాబ్ వచ్చినట్లుగా, జీవితంలో మంచిగా స్థిరపడినట్లుగా, లోన్ క్లోజ్ అవునట్లుగా, చిన్న కుమార్తె మంచి క్యారియర్ ఆరోగ్యం కొరకు, ఐసక్ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు వేళాంగణి. అలాగే సిహెచ్ ప్రియాంతి జన్మదినోత్సవంగా దేవుని దీవెనల కొరకు, సిహెచ్ భార్గవ్, సిహెచ్ ప్రియాంతి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టుగా, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నవారు సిహెచ్ కొండయ్య మరియు ఎం స్వర్ణలత. సిహెచ్ ప్రియాంతి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. శిరోమణి షాప్ అభివృద్ధి వెంకటేశ్వరుల జాబ్ పర్మనెంట్ అవునట్లుగా, నవీన్ బీటెక్ ఫైనల్ ఎగ్జామ్లో మంచి ఉత్తీర్ణత, కుటుంబంపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ప్రతిభకి త్వరలోనే జాబ్ వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన పరిచర్యలో చాలా రోజులుగా ప్రయాణం చేస్తున్నటువంటి 2 బిడ్డలు వారి యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నారు. మొట్టమొదటిగా నాతో పాటు ఎన్నో సంవత్సరాలుగా సేవలో ఉన్నటువంటి మేరీ ఫాతిమా తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతున్నది. పక్కన నిలబడి ఎంతోమందికి అనువాదం చేసినటువంటి బిడ్డ
అలాగే పరిచర్యలో పెళ్లికి ముందు పెళ్లి తర్వాత కూడా కుటుంబ సమేతంగా సేవ చేసినటువంటి ఆ బిడ్డకు దేవుడు ఆయురారోగ్యం దయచేసి ఆమె ఎన్ని సంవత్సరాలు నాతో నిలబడిన దానికి పరిచర్యలో ఆమె సహాయం చేసినందుకు ప్రత్యేక దీవెనలు ఆమెకి కలగాలని ప్రార్థిస్తున్నాను. మేరీ ఫాతిమా, హ్యాపీ బర్త్డే టు యూ and God's blessings for you for all the services you have been doing in all the centers that I worked till today. అలాగే మనకు అనేక విషయాలలో ఆర్థికంగా మరియు వ్యక్తిగతంగా సహాయం చేసినటువంటి టీనా దుబాయ్లో తన యొక్క కుమార్తె తమారా తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతున్నది. ఇంకొక దేశంలో ఉన్నటువంటి మిమ్మలను దేవుడు ఆశీర్వదించాలని, మీ మంచి మనస్సును దేవుడు ఆశీర్వదించి ఇప్పుడును ఎప్పుడును మీరు చేయబోతున్న సహాయమునకు మీరు ఇచ్చినటువంటి మాటలన్నింటికీ ప్రత్యేక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉన్నాను. తమారా, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే మనందరి ఉద్దేశములను ప్రత్యేకంగా ప్రభు ఆశీర్వదించమని, నాకు నూతనంగా దేవుడు ఇవ్వబోతున్నటువంటి ఆ రిట్రీట్ సెంటర్ని కూడా దేవుడు ఆశీర్వదించి దేవుని యొక్క ఆశీర్వాదం ఆ స్థలంలో కూడా ఉండేటట్టు ప్రభు దీవించమని ఈ రోజు నుండి ప్రత్యేకంగా మీరు ప్రార్థించుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనమందరం కలిసి భక్తితో ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తి వెలిగించి ప్రవగించుచున్నది. జీవ ఊటయైన దేవ, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవ జలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేతనిన మరియమ్మ వందనము. ఏలినవారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 146వ కీర్తన 2వ వచనంలో, నా జీవిత కాలమంతా ప్రభువుని కొనియాడుదును, నేను బ్రతికి ఉన్న నాళ్ళు అతనిని కీర్తనలు పాడుదును. As long as I live, all the days of my life, I will keep praising God. అందుకే కావచ్చు రోజు పాడటానికి మరి దేవుడు నాకు ఈ అవకాశం దయచేశాడు. మరొకసారి దేవుని స్తుతించే భాగ్యం. వేలాంకణిలో అనేక మంది బిడ్డలు అద్భుత రీతిలో ప్రభు తమిళ మొడకాన్ని నడిపించాడు. దానికోసం ప్రత్యేక వందనాలు అర్పిస్తూ ఉన్నాం. తమిళనాడు నుంచి ప్రయాణం చేసి నిన్నటి రోజు మరొకసారి పాటిబండ్లలో ఫాదర్
జోసఫ్ పాటిబండ్ల గారి యొక్క గురుపట్టాభిషేక సందర్భంగా దీవెనలు దయచేశాడు. పాటిబండ్లలో ఎంతోమంది బిడ్డలు మమ్మల్ని చాలా ప్రేమతో చూసుకున్నారు. వారందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ, అలాగే ఇన్ని సంవత్సరాలు నాతో పాటు సెంటర్లో సేవ చేసినటువంటి బిడ్డలందరినీ, అలాగే నాకు తోడుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఈ నెలంతా ప్రత్యేకంగా అర్పిస్తూ, అలాగే నూతనంగా దేవుడు మనకు ఇవ్వబోతున్నటువంటి తమిళనాడులో ఇవ్వబోతున్నటువంటి ఆ రెట్రీట్ సెంటర్ను కూడా దేవుడు ఆశీర్వదించి, అక్కడ కూడా ఇన్ని సెంటర్లో దేవుడు ఎన్ని మేలులు చేశాడో అలాగే అక్కడ కూడా దేవుడు చేస్తూ ఉన్నాడు. అందుకే మిమ్మల్ని కొన్ని రోజులుగా ఈ 3 వాగ్దానములు మళ్ళీ స్మరించమన్నాను. లాస్ట్ 3 గుర్తులలో ఆ వాగ్దానములను చెప్పి మనం స్తుతిస్తాం. మొదటి గుర్తులో హెబ్రేయులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 5వ వచనంలో, నేను మిమ్ము ఎల్లప్పుడూ ఎన్నడూను విడువను, ఏనాటికిని ఎడబాయను అని ప్రభు చెప్తున్నాడు. The Lord's word says in Hebrew 13:5, I will never leave you, I will never forsake you. Amen. అది కూడా దేవుడు ఎప్పుడు దాకా మనతో ఉంటాడంటే జీవిత కాలమంతా సర్వదా నేను మీతో ఉంటానని మత్తయి సువార్త 28:20 వచనంలో ప్రభు సెలవిస్తున్నాడు. The Lord's word says in Matthew 28:20, The Lord will be with us till the end of the age. Amen. దీనికంటే గొప్ప వాగ్దానం ఏం కావాలి? అవన్నిటిని ఒక్కసారి స్మరించి స్తుతిస్తాం, ఆరాధిస్తాం, గణపరచుదాం, పాడుదాం. స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. సదా నీతో ఉన్నానని పలికిన నిన్ను స్తుతింతును. సదా నీతో నాదని పలికిన నిన్ను స్తుతింతును. ఎన్నడును నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతింతును. ఎన్నడును నిన్ను విడువనని నుడివిన నిన్ను స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. శ్రీలత సృజన మీ ఇద్దరిని దేవుడు నెక్స్ట్ లెవెల్కి చేర్చబోతున్నాడు. అందువల్ల ఏదో ఒక విషయంలో మీరు బాధపడుతున్నారు, అది స్తుతి ఆరాధనగా మారబోతున్నది. ఈరోజు మనం లిరిక్లో చూస్తున్నటువంటి పాటలో 2వ చరణాన్ని లాస్ట్ పాడదాం, 3వ చరణాన్ని మనం 2వ చరణంగా ఈరోజు పాడదాం. 9 మత్తయి సువార్త 9వ అధ్యాయం 13వ వచనంలో, నీవు పాపులను పిలువవచ్చితివి కానీ నీతిమంతులను పిలుచుటకు రాలేదు. మాథ్యూ 9:13, లార్డ్ యు కేమ్ టు సీక్ అండ్ సేవ్ ఆల్ ద సిన్నర్స్ అండ్ నాట్ ఫర్ ద రైచియస్ యు కేమ్. అందుకే కావచ్చు దేవుడు మనం ఎంత బలహీనులుగా పాపాత్ములుగా ఉన్నా మన మీద ఇంతగా ప్రేమ చూపించి ప్రతిరోజు కరుణ జపమాలలో కరుణను చూపించి బ్రతికించాడు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శింతురని మత్తయి సువార్త 5:8 కలిపి పాడబోతున్నాం. మాథ్యూ 5:8, blessed are the pure in heart, for they will see God. These two beautiful messages we are going to sing together. భక్తితో పాడుదాం. పాపుల రక్షింపవచ్చానని నుడివిన నిన్ను స్తుతింతును. పాపుల రక్షింపవచ్చానని నుడివిన నిన్ను స్తుతింతును. పరిశుద్ధుల్ దేవుని గాతురని పలికిన నిన్ను స్తుతింతును. పరిశుద్ధుల్ దేవుని గాతురని పలికిన నిన్ను స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. పాపులమైన మన కోసం రక్తం చెందిన దేవుని వైపు చూస్తూ ప్రతి పాపి మనసు మార్చుకొని దైవరాజ్యం చేరాలని భక్తితో గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రోజులలో అనేక మంది అనారోగ్యంలో వ్యాధులతో బాధపడుతూ ఎన్నో ఆసుపత్రులు చికిత్సలు పొందుతూ ఉన్నారు.
మీ ఇంటిలో కూడా కొందరు ఉండవచ్చు, వింటున్న మీరు నేను కూడా ఉండవచ్చు. మనందరినీ దేవుడు స్వస్థపరిచి ఆయురారోగ్యం దయచేసి ఇంకా ఎక్కువగా దేవుని సేవలో నెక్స్ట్ లెవెల్లో చేరేటట్టు పరిచయలో ఉన్నవారు కుటుంబ సభ్యులందరి కోసం ఈ గుర్తును అర్పించబోతున్నాం. ఇర్మియా 30:17 నేను మీకు ఆరోగ్యమును దయచేసి మీ గాయములను మాన్పెదను అని ప్రభు చెబుతూ ఉన్నాడు. మేబీ సో మెనీ ఆర్ వెయిటింగ్ ఫర్ హీలింగ్ టుడే. ఎవ్రీవేర్ వీ సీ సిక్ పీపుల్, broken and wounded, all kinds of sickness. Hospitals are on the increase. Sickness also doesn't leave the people. That's why we need a program like this for the healing adoration that is going on. Jeremiah 30:17 says, I will heal you and I will heal your wounds and restore health to you. భక్తితో పాడదాం. ఎక్కడ మీకు అనారోగ్యం ఉందో అక్కడ చేయి ఉంచి దేవా నన్ను స్వస్థపరచమని నేను సాక్ష్యం చెప్పాలి ప్రభు అని పాటను పాడుతూ స్తుతిస్తాను. స్తోత్రం. నేను మీకు ఆరోగ్యము దయచేస్తానన్న నిన్ను స్తుతింతును. నీ గాయములన్నీను మాన్పుదునని పలికిన నిన్ను స్తుతింతును. నీ గాయములను నేను మాన్పుదునని పలికిన నిన్ను స్తుతింతును. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. అందరూ ఆరోగ్యముతో ఉండే రోజుల కోసం ఈ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి ఎండలో మనందరినీ దీవించి మళ్ళీ ఒకసారి ఉడక ముగించుకొని ఇక్కడ మళ్ళీ ఒకసారి దేవుని పరిచర్య అనేక జరగబోతున్నాయి. ఇంగ్లీష్ ఉడకం, తరువాత జరగబోయే స్వస్థత మహాసభ, తర్వాత జరగబోయే తెలుగు ఉడకం, అలాగే పెంటకోస్తు పండుగ, ఇవన్నిటిని దేవుడు ఆశీర్వించమని వెళ్తున్న బిడ్డలందరినీ సంరక్షణలో ఉంచుకోవాలని, మంచి వాతావరణం దేవుడు దయచేయాలని, ఏ ఏ రాష్ట్రములలో ముఖ్యమంత్రులను దేవుడు నూతనంగా ఎన్నుకొన్నాడో ఆ ప్రదేశంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు వాళ్ళు నిజంగా నిజాయితీగా పనిచేసే నాయకులను దేవుడు దీవించమని,
భక్తితో ఈ గుర్తులలో మనం ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. పునీత ఫాస్టినమ్మ గారు, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా. Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ముందే మీకు అనౌన్స్ చేసినట్టు మన స్వస్థత మహాసభకు రూమ్స్ బుకింగ్ కంప్లీట్ అయిపోయాయి, పూర్తి అయినాయి. కానీ ఒకవేళ మీరు వచ్చి ఇక్కడ డార్మెంటరీస్లో అలాగే పెద్ద హాల్లో నిద్రించి అక్కడ ఉండటానికి ఒకవేళ మీకు తోస్తే తప్పనిసరిగా మీరు రావచ్చు. వచ్చేటప్పుడు మీరు ఇక్కడికి వచ్చేసి మీ యొక్క మరి ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దానికి చెందినటువంటి కేవలం భోజనంకు మాత్రం మీరు ఇవ్వాల్సినటువంటి కానుకనిచ్చి ఆ దినమున మీరు పాల్గొనే అవకాశంలో ఉన్నాయి. దయచేసి రూమ్స్ బుకింగ్స్ అయిపోయాయి అని మీకు ముందుగానే చెప్తానన్నాను. ఈరోజు అయిపోయింది కావున దయచేసి ఇంకా ఎవరైనా వచ్చి పాల్గొనదలిచిన వారు రూమ్స్ లేదు కానీ ఉండటానికి డార్మెంటరీస్ తర్వాత పెద్ద హాల్లో అవకాశములు ఉంటాయి. మీరే అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకొని మీ బెడ్షీట్స్ అన్నీ తీసుకొని వచ్చేసి మీరు పాల్గొనే అవకాశములు ఉన్నాయి. ప్లీజ్ నోట్ ద రూమ్ బుకింగ్స్ ఫర్ ద హీలింగ్ కన్వెన్షన్. As I told you, one day I will announce it's over. So it is completed. But then those who want to participate, still you want to be accommodated in the dormitories and also in the big hall, you can bring all that is needed and you are welcome to participate. And you will have to adjust with your little inconveniences for those who are coming. And those who are coming like that to stay in the dormitories and also in the prayer hall like that, only for your food, whatever registration, you can do that on that day. దయచేసి గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, జరగబోయే తెలుగు వడకం, స్వస్థత మహాసభ, అలాగే మరి పెందెకోస్తు పండుగ ఇంగ్లీష్ వడకానికి ప్రార్థన చేసుకోండి. 3 నెలలుగా మనము కంప్లీట్గా రిపీట్ చేయబోతున్నామని చెప్పాను. 3 నెలలు వాగ్దానములు. ఊహించనిది జరుగును, అడిగిన దానికన్నా వసగును. ఆల్రెడీ ప్రజలు దీనికి చెందినటువంటి వాగ్దానములు సాక్ష్యాలు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. మే నెలలో ఇప్పుడు మనం ఉన్నాం. మానవునికి అసాధ్యము దేవునికి సాధ్యము. ఏదైతే మీకు అసాధ్యముగా ఉన్నదో దేవుడి నెలలో మీకు సాధ్యం చేయునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు చెప్తున్నాడు ప్రభువే మన కోసం యుద్ధం చేస్తాడని. నిర్గమకాండం 14వ అధ్యాయం 14వ వచనంలో The Lord says, I myself will fight for you. Exodus chapter 14 verse 14. భక్తితో పాడదాం. ప్రభు యుద్ధం చేస్తే మనకు తప్పక జయం కలుగును. ఆమేన్. భక్తితో దేవుణ్ణి చూసి ఆరాధించి స్తుతి గీతములు పాడదాం. నా తరపున యుద్ధం చేస్తానని
అభయమునిచ్చిన స్తుతింతును. నా తరపున యుద్ధం చేస్తానని అభయమునిచ్చిన నిన్ను స్తుతింతును. రక్తం కార్చి సిలువలో నా కోసము పోరాడిన నిన్ను స్తుతింతును. రక్తం కాచి సిలువలో నా కోసము పోరాడిన నిన్ను స్తుతింతును. స్తుతింతును నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. మన తరపున పోరాడే దేవుని వైపు చూస్తూ భక్తితో విన్నపం అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన 2-3 వారములుగా ఈ 3 వాగ్దానములను మనం స్మరిస్తూ ఉన్నాం. మిమ్మల్ని సిద్ధం చేయటానికే ఇలాంటిది వాగ్దానములన్నీ క్యాలెండర్ మనం ప్రింట్ చేసినది డిసెంబర్ నెలలో ముందే. తర్వాత మనకు ప్రతి నెలలో దేవుడు ఇచ్చే వాగ్దానానుసారమే దేవుడు మనలను నడిపించుకుంటూ వస్తున్నాడు, మీరు చూస్తున్నారు. అందుకే ఒక 10 రోజుల ముందే నాకు మరి ఒక నూతన సెంటర్ తమిళనాడులో సేలం అనగా ఈరోడు కోయంబత్తూరు రూట్లో ఉన్న సేలంలో దేవుడు ఇంకొక సెంటర్ నిర్మించడానికి నాకు ఒక నూతన అపాయింట్మెంట్ మా సంస్థ నుండి ప్రభు ఒసగి ఉన్నాడు. మన వాగ్దానం కూడా కరెక్ట్గా ఉంది చూడండి. జూన్ నెలలో మంచికే మలచును మంచిదే జరుగును అని ప్రభు మనకు ముందుగానే ఈ వాగ్దానం ప్రింట్ చేసినది జనవరి నెల ముందే. అందుకే దేవుడు ఏది చేసినా దేవుడు మనకు మంచిదే చేస్తాడు. 10 రోజుల ముందే ఈ యొక్క మరి అపాయింట్మెంట్ నాకు లభించింది. నేను కొద్దిగా ఆలస్యంగా చేయడానికి కారణం ఎందుకంటే తర్వాత చెప్తాను అనుకున్నాను, కానీ లోపల మీ అందరికీ ఆ విషయం తెలిసినట్టు ఉంది. అందుకే వెళ్ళిన స్థలమంతా ప్రజలు నన్ను అడుగుతూ ఉన్నారు. అందువలన ఇప్పుడు నాకు ఒక నూతన బాధ్యత, ఒక నూతన సెంటర్ నిర్మించే బాధ్యత సేలంలో తమిళనాడులో ఒసగబడినది. మీరందరూ కూడా ఈ రోజు నుండి మనకు ఉన్నటువంటి టైం జూన్ 7 లోపల నేను ఆ బాధ్యతను స్వీకరించాలి. అందువలన మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. అందరూ కలిసే ఇంతకు ముందు కూడా కరుణాపురం, జీవధార, అలాగే హబ్సిగూడ, తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా మనం నిర్మించుకుంటూ వస్తున్నాం. అందువలన దయచేసి నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను అనుకోవద్దు. మీకు తెలుసు ఆంధ్ర తెలంగాణలో చాలా ప్రోగ్రామ్స్ నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తెలిస్తే కూడా బిషప్స్, తర్వాత గురువులు, ప్రజలు
ప్రోగ్రామ్స్ అడుగుతున్నారు. అందువలన అప్పుడప్పుడు సిటీలో, తర్వాత ఆంధ్ర తెలంగాణలో ప్రోగ్రాం వస్తూ ఉంటాను. అందువలన ఎవరు కూడా ఈ విషయం గురించి చింతించవద్దు. దేవుడు మన జీవితంలో దేవుని చిత్తానుసారమే అన్నీ చేస్తున్నాడు. నాకు ఇచ్చిన ప్రవచనం కూడా అదే కదా, 5 చర్చెస్ దేవుడు నిర్మిస్తాడని. కావచ్చు అవన్నీ నెరవేర్చే కాలంలో దేవుడు అన్నీ చేస్తాడు. సో ప్లీజ్ నోట్, 10 days before our society has appointed me with a great trust in me that we will be able to build up another beautiful retreat center in Tamil Nadu, in Salem. Salem is close to Erode and Tirupur and Coimbatore, that route. So the great trust, they have entrusted this work. So please continue to pray, and by June 7th I am supposed to take over that particular center. All of you start praying for the same. సేలంలో కూడా ఎయిర్పోర్ట్ కూడా ఉంది. సో మీరు ఎప్పుడైనా నన్ను కలవటానికి రావచ్చు. అలాగే ఇక్కడ నుంచి స్ట్రైట్ ట్రైన్ ఉన్నాయి. సో కంటిన్యూ టు ప్రే ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంట్రెస్టెడ్ మిషన్ దట్ గాడ్ హెస్ గివన్. మా సంస్థ నా మీద ఎక్కువగా నమ్మకం పెట్టుకున్నారు స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా. ఆ నమ్మకంతో దయచేసి మీరు అక్కడ ఆ సెంటర్ కట్టడానికి మీరుంటే అది సాధ్యమని నా మీద నమ్మకంతో మా పెద్దలు ఈ గొప్ప బాధ్యతను నాకు అప్పచెప్తున్నారు. అందువలన మన క్యాలెండర్లో ఉన్న వాగ్దానం కరెక్ట్గానే ఉన్నది. దయచేసి ఈ విషయంలో ఎవరు చింతించవద్దు. ఎందుకంటే ఇది దేవుని ప్రణాళిక, దేవుని చిత్తానికే మనం ఎల్లప్పుడూ విధేయించాలి. దేవుడు మన పెద్దల ద్వారా మంచి కార్యమే చేస్తారు. సో కంటిన్యూ టు ప్రే ఫర్ మీ, అండ్ ఐ లవ్ టు టేక్ ఓవర్ దట్ పర్టికులర్ సెంటర్ బై June 7th. ఆ సెంటర్ ఇంకా కట్టి ముగించలేదు, అది ప్రాసెస్లోనే ఉన్నది. మేము ఉండే స్థలం తర్వాత సెంటర్ అంతా. అందువలన ప్రభు ఆ సెంటర్ని నిర్మించి దేవుడు ఇంకొక స్థలంలో మనందరికీ దేవుని ఆత్మను రక్షించే భాగ్యం దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. As I said in Telugu, I am not going to go away from you. You know it very well, because already I have a program in the cities and also in Telangana, Andhra. In spite of the transfer, the bishops and also the priests and people have requested me to come for different programs. So I will be announcing wherever I will be coming. ఎక్కడెక్కడ నేను వస్తానో ఆ ప్రదేశమును నేను మీకు తెలియచేస్తాను. 3 గంటల ప్రార్థన మాత్రం నేను తర్వాత అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాను. I will continue the 3 o'clock program from the center there. So you did not get worried. ఆ 3 గంటల ప్రార్థన మీకు తెలుసు, ఇది ప్రోగ్రాం కాదు, అది నాకు ఇచ్చిన పిలుపు. దేవుడు నన్ను దీనికోసం ఎన్నుకున్నాడని మీ అందరికీ తెలుసు. అలాగే DMA 24/7 గ్రూప్ కూడా నేను మీకు ముందుగానే వాగ్దానం చేశాను, ఎక్కడ ఉన్నా మనం ప్రార్థించే గ్రూపుగా ఉండాలని. ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతుంటాయి. సో ప్లీజ్ నోట్ ద DMA గ్రూప్ విల్ కంటిన్యూ టు ప్రే ఫర్ ఈచ్ అదర్, అండ్ ఆల్సో we will all work together to have this wonderful ministry in that particular place also. 3 o'clock prayer also will continue as usual from the center in Tamil Nadu. సో ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నా అంటే 10 రోజులు అయిపోయింది, కానీ ప్రజలకు ఈ విషయం తెలిసింది కావున మరి నేను ఇప్పుడు మీకు తెలియజేసేది ఏంటంటే ఇది దేవుని ప్రణాళిక, గాడ్స్ బ్యూటిఫుల్ విల్ ఇట్ ఈస్. సో కంటిన్యూ టు ప్రే and we'll pray for each other. In the meantime, I will be here for all the programs here. ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ప్రోగ్రాం మే 31 ఆ రోజు తర్వాత జరగబోయే 7వ తారీఖు లోపల ఎప్పుడు వెళ్తానో అవన్నీ మీకు తెలియచేస్తాను. చివరిగా మనమందరం కలిసి ఒక ఆదివారం దేవునికి స్తోత్రం చెల్లించే రోజును కూడా మీకు అనౌన్స్ చేస్తాను. When God gives me that time of the Sunday when I will be saying the mass to thank all of you, I'll be announcing it soon. ఈ విషయాన్ని అందరికీ తెలియచేస్తూ నా కోసం ప్రత్యేకంగా ఈ పరిచర్య కోసం ప్రార్థించమని కూడా మనం చేస్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా మీకు తెలుసు, స్టార్టింగ్ నుంచి మళ్ళీ స్క్రాచ్ నుంచి నేను స్టార్ట్ చేసి ఒక స్థాయికి తీసుకోవాల్సిన బాధ్యతను దేవుడు నాకు కాదు మనకు ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, వి ఆల్ ఆర్ డూయింగ్ ఇట్ టుగెదర్. మన అందరు కలిసి చేసే కృషి ఇది. అందువలన ప్రతిరోజు 5వ గుర్తులో దీన్ని మెన్షన్ చేస్తాను. కేవలం ఒకే ఒక ఉద్దేశం కోసం, దేవుని చిత్తం మాత్రమే అక్కడ కూడా జరగాలని, దైవరాజ్యం రావాలని, మీరు ప్రార్థన చేయటానికి, మీరు నా కోసం ప్రార్థించిన దానికి ప్రత్యేక వందనాలు. ఈ సెంటర్ని ఒక స్థాయికి తీసుకురాగలిగాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫాదర్ రవి గారికి, తర్వాత ఉన్నటువంటి వరువులందరికీ నాతో ఎట్లా నిలబడ్డారో
అలాగే మీరు ఇంకా ఎక్కువగా నిలబడి ఈ సెంటర్ని ఇంకా నెక్స్ట్ స్థాయికి తీసుకెళ్లాలని కూడా మీకోసం మిమ్మల్ని మనవి చేస్తున్నాను. కంటిన్యూ టు బీ విత్ ఫాదర్ రవి అండ్ బిల్డ్ అప్ దిస్ బ్యూటిఫుల్ సెంటర్. We thank God for all these wonderful things that happened. All these wonderful things happened. మీరు లేకపోతే ఈ పనులన్నీ నేను చేసేది కాదు. నా మీద చాలా నమ్మకం పెట్టుకొని ఎన్నో కానుకలు ఇచ్చారు. ఆ స్టేజ్ని ఈ స్థాయికి తీసుకురాగలిగాం. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ టు ప్రే ఫర్ మీ. వి ప్రే ఫర్ ఈచ్ అదర్. ఇప్పుడు మనము 5వ గుర్తులో ఉన్నాం. తల్లి నన్ను మరచినను, మరువని నిన్ను స్తుతింతును. అందుకే కావచ్చు మా అమ్మ నాన్న వీరి అందరినీ తీసుకున్న తర్వాత నేను పుట్టిన రాష్ట్రానికి దేవుడు తీసుకుని వెళ్ళి ఇప్పుడు అమ్మ లేదు నాన్న లేదు, నేను నీకు తల్లిగా తండ్రిగా ఉంటానని అనుకున్నట్టు. అంతేకాదు, ఈ రాష్ట్రంలో ఎంతమంది తల్లులు ఎంతమంది తండ్రులు మీ హృదయంలో నాకు స్థలం ఉంది, ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని మర్చిపోవద్దంటున్నారు. మిమ్మల్ని మర్చిపోతే నా జీవితాన్ని మర్చిపోయినట్టు. సో మెనీ మమ్మీ డాడీ ఐ గాట్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ స్టేట్స్. సో మచ్ ఐ రిసీవ్డ్, చాలా పొందుకున్నాను. సో దాట్ ఈస్ వై ద లాస్ట్ స్టాండ్సా వి సింగ్ లైక్ దిస్. ఈవెన్ ఇఫ్ యువర్ మదర్ ఫర్గెట్స్ యూ, ఐ విల్ నెవర్ ఫర్గెట్ యూ. ఐ హావ్ కార్వ్డ్ యూ ఆన్ ద పామ్ ఆఫ్ మై హ్యాండ్స్. యెషయా 49:15 ఎప్పుడైనా ఎక్కడైనా నాకు కానీ మీకు కానీ ఎప్పుడు కూడా మనం ఒంటరిగా ఉండలేమని యోహాను 14:18 ప్రభు చెప్పాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకు వత్తును అని ప్రభు చెప్తున్నాడు. జాన్ 14:18 ద లార్డ్ సేస్ ఐ విల్ నెవర్ లీవ్ యూ ఆర్ఫన్, ఐ విల్ కమ్ టు యూ. కంటిన్యూ టు ప్రే ఫర్ మీ అండ్ ద మినిస్ట్రీ దట్ గాడ్ హ్యాస్ ఎంట్రస్టెడ్ ఇన్ సేలం డయసిస్ ఇన్ అ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ అ హైవే, నేషనల్ హైవే 5 minutes అవే ఫ్రమ్ దేర్. కంటిన్యూ టు ప్రే ఫర్ మీ. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. ఈ నెలంతా నా కోసం కూడా ప్రత్యేకంగా ప్రార్థించండి. తల్లి నన్ను మరచినను, మరువని నిన్ను స్తుతింతును. తల్లి నన్ను మరచినను, మరువని నిన్ను స్తుతింతును. అనాథగా నిన్ను విడువనని పలికిన నిన్ను స్తుతింతును. అనాథగా నిన్ను విడువనని పలికిన నిన్ను స్తుతింతును. స్తుతింతును, నిన్ను స్తుతింతును, నా జీవితమంతా స్తుతింతును. రాజ్యము నీవే, బలము నీవే, మహిమయు నీదే, నీదే నీదే యేసయ్యా. ఇంతవరకు నాతో నిలబడిన మీకు ప్రత్యేక వందనాలు. రాబోయే దినంలో కూడా ఈ సెంటర్ని గొప్ప రీతిలో దేవుడు దీవించాలని, అటు తమిళనాడులో కడుతున్నటువంటి సెంటర్ని కూడా ప్రభు ఆశీర్వించమని భక్తితో ప్రభుని ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్ని ఈ స్థాయికి తీసుకురావటానికి కాయ కష్టం చేసిన దాన్ని కానుకలు ఇచ్చిన బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ సెంటర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళటానికి అప్పటి నుంచి ఇప్పుడు వరకు నాకు తోడుగా ఉన్న గురువులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ యొక్క గొప్ప ప్రోగ్రాం ద్వారా ఎంతోమందిని దీవించడానికి తెరవెనుక పనిచేసిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రోగ్రాం ద్వారా ఈ సెంటర్ని ఇంటి రోజులు సపోర్ట్ చేసిన ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ఒక గొప్ప ఉద్దేశం కోసం నాతో ప్రార్థన చేయటానికి ఎన్నుకున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే స్వస్థత మహాసభకు వస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో సేలం నేత్రాశ్రమంలో నూతనంగా కడుతున్నటువంటి సెంటర్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తమిళనాడులో నూతనంగా కడుతున్న సెంటర్లో నాతో నిలబడబోతున్న బిడ్డలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రాబోయే ఇంగ్లీష్ తెలుగు అడకం రాబోతున్న బిడ్డల మీదను మరి ముఖ్యంగా పెందెకోస్తు పండుగకు వస్తున్న ప్రజలందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇన్ని సంవత్సరాలు మాకు ఇక్కడ వేరే దేశములలో సపోర్ట్ చేసిన ప్రతి కుటుంబాల మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. మీ రెండు చేతులు పైకి లేపి ఇన్ని సంవత్సరాలు నేను మిమ్మల్ని దీవించాను. ఒక చిన్న ప్రార్థన తల వంచగా నా కోసం చేయండి. చేతులెత్తి ప్రార్థించండి. నిన్ను దీవించిన వారిని నేను దీవిస్తానని పలికిన ప్రభువా, ఇన్ని రోజులను నన్ను దీవించిన బిడ్డలను నూతనంగా నిర్మించబోతున్నటువంటి సెంటర్లో ప్రభువా, ఏది నీ చిత్తమో దాన్ని జరిగించి అక్కడ కూడా దైవరాజ్యం స్థాపించినట్టు దీవించమని, కట్టినటువంటి 4 సెంటర్స్ని ఈ రాష్ట్రంలో దీవించమని, 5వ సెంటర్ తమిళనాడులో జరగబోతుండగా దానిని కూడా ఆశీర్వదించమని ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ ఇంతవరకు మనల్ని నడిపించిన దేవుడు రాబోయే దినములలో కూడా దీవించి జరగబోతున్న ప్రోగ్రామ్స్ అన్నింటినీ ఆధీనంలో ఉంచుకొని ఈ సెంటర్ని నెక్స్ట్ స్థాయిలో నడిపించి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost come upon you. Bless this center and the center would be center in Tamil Nadu. In Jesus' name we pray. రాజ్యము నీదే, బలము నీదే, మహిమయు నీదే యేసయ్యా. ఆ మహిమతో దేవుడు మీ అందరినీ దీవించిన దాకా కాదు.